కంప్లీట్గా సీజెట్స్ వాడటం జరిగిందండి. సీజెట్స్ అంటే ఎక్కడ రౌండ్స్ లేవు. ఈ కంప్లీట్గా ఈ ఫినిష్ వేరండి. అంటే పాన్ షేపు, మార్కిష్ షేపు లేదా ఓవెల్ షేపు, ఇలా అదర్స్ సీజెట్స్ అనేటప్పటికి జనరల్గా మనం ఆ రౌండు ఎక్కువ దాంట్లోనే మనం ఎక్కువ జ్యువెలరీ చేస్తూ ఉంటాం. బట్ ఇటువంటి అన్కట్ ఫినిష్లో క్లోజ్ సెట్టింగ్ ఫినిష్ తీసుకురావాలి అంటే సీజెట్స్లో మనం అదర్ షేప్స్కి వెళ్ళాలండి. వీటిని మనం ఫ్యాన్సీ షేప్స్ అంటూ ఉంటాం మార్కెట్లో. ఇవి డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. సో అటువంటి ఈ సీజెట్స్ వాడి ఆ ఉన్న షేప్స్నే వాడి ఆ అన్కట్ ఫినిష్, అన్కట్ అంటే మీకు తెలుసు కదండి, అన్కట్ ఒక షేప్ లేనిది డైమండ్ పైన తీసేసిన ఆ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం అన్కట్ అంటాం, రైట్? సో దానికి ఏం షేప్ ఉండదు, అది అన్కట్లో ఉంటుంది, అన్షేప్లో ఉంటుంది. బట్ సీజెట్స్ వచ్చేటప్పటికి పర్టికులర్ ఈ షేప్లో ఉంటాయి. సో బట్ ఈ అదర్ షేప్స్ వాడటం ద్వారా మనం ఆ అన్కట్ వాడిన షేప్ తీసుకురావచ్చండి. అలాగే బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంచడం ద్వారా కూడాను ఆ క్లోజ్ సెట్టింగ్ ఫినిష్ కూడా తీసుకురావచ్చు. దాని మీదే వర్క్ చేయడం జరుగుతూ ఉందండి. అటువంటి ఆ ప్రయత్నంలో వచ్చిన సెట్టే ఇది. సో ఈ సెట్ ఏదైతే ఉందో ఇది చోకర్ టైప్లో మనం డిజైన్ చేసామండి. ఇది నెక్లెస్ కాదు, చోకర్. చక్కగా ఈ నెక్ ఎలా అయితే పెట్టానో ఆ విధంగా పర్ఫెక్ట్గా ఒక నెక్ కూర్చునేలాగా చోకర్లు చేసేటప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, పర్టికులర్గా ఈవెన్ ఆ లేడీ, ఆ శ్రీమూర్తి మెడక్ ఆ ఏరియాని కూడా మనం టేప్తో కొలుచుకుని ఆ మెజర్మెంట్ అది తీసుకుని చేస్తూ ఉంటాం జనరల్గా. సో ఈరోజు ఈ సెట్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ బడ్జెట్లో, ఇది బ్యాక్ చైన్ లేకుండా డోరీకి వేయటం జరిగిందండి. బ్యాక్ చైన్ వేయలేదు, జస్ట్ ఒక 50 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీ చోకర్ చేయడం జరిగిందండి. సో ఈరోజు నేను చక్కగా చోకర్ మోడల్ తీసుకోవడం జరిగిందండి. అలాగే పర్ఫెక్ట్ ఒక చక్కటి దానికి మ్యాచింగ్ లాకెట్ ఇచ్చాం. అలాగే కింద మీరు గమనిస్తే ఎమరల్డ్ బీట్స్తో పాటుగా పర్ల్స్ గుత్తుల్లాగా రైస్ పర్ల్స్ డాంగ్లింగ్ తీసుకోవడం జరిగింది. దాంతో ఎక్స్ట్రాడినరీ ఫినిష్ వచ్చిందండి. సో చక్కగా ఎమరల్డ్ వాడామండి. బీట్స్లో ఎలా అయితే ఎమరల్డ్ వాడామో అలాగే ఈ సెంటర్లో ఒక స్క్వైర్ ఎమరల్డ్ వాడటం జరిగింది. అలాగే లాకెట్లో కూడా ఒక స్క్వైర్ వాడటం జరిగింది. ఇంకా మీరు ఈ షేప్స్కి వస్తే నేను చెప్పిన విధంగా మార్కిస్ తీసుకున్నామండి, పాన్ తీసుకున్నాం, ఓవెల్ తీసుకున్నాం. ఇలా పర్ఫెక్ట్గా ఒక పార్టీ వేర్, ఒక చక్కటి డిజైనర్ జ్యువెలరీ, ఒక వెడ్డింగ్ జ్యువెలరీ అన్నట్టుగా ఈ సెట్ డిజైన్ చేసామండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఎస్పెషల్లీ బడ్జెట్ అండి. 50 గ్రామ్స్లో ఈ సెట్ నేను బయటకు తీసుకురావటం ఒక అచీవ్మెంట్గానే నేను కంపల్సరీగా చెప్పవలసి ఉంటుంది. సో ఈ సెట్ మీకు ఎలా నచ్చింది, దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.